పరిపాలించే సో అతను ఒక రాజు అన్నమాట. ఆ రాజ్యాన్ని పరిపాలించే అతను. సో అతను ఎవరు? యుధిష్ఠిర మహారాజు, అంతే కదా. ఇప్పుడు చక్రవర్తి అయ్యాడు కదా, హస్తినాపురానికి అంతటికి కూడా ఆయన చక్రవర్తి అయ్యాడు కాబట్టి ఆయన అక్కడ భూపాలేసి. శ్రీకృష్ణ. ఓకే. అనేసి పిలుస్తూ ఉన్నాడు అనమాట. ఆయన్ని రాజా అని చెప్పేసి పిలుస్తూ ఉన్నారనమాట. ఇంకా ఏం చెప్తున్నారు? ఇంకా ఇక్కడ మనం అనుకోవచ్చు, భీష్ముడు ఏంటి, ఆయన నేను ఏకాంత భక్తుడిని, అంత నేను భక్తుడిని అని చెప్పుకుంటున్నారు అనేసి మనం అనుకుంటాం, అహంకారం అని. అలా ఏం కాదు. ఎందుకు చెప్తున్నాడు అంటే, నాలాంటి భక్తుడి కోసం భగవంతుడు నేను శరీరాన్ని వదిలిపోయి, అంటే నా లాస్ట్ టైం, చివరి కాలంలో నేను శరీరాన్ని వదులుతున్నాను, దేహాన్ని వదులుతున్నాను అని తెలిసినప్పుడు ఆయన స్వయంగా నాకు దర్శనం ఇవ్వడానికి వచ్చాడు. ఆయన ఎలాంటి వాడో ముందంతా కూడా చెప్పాడు, సాక్షాత్ భగవంతుడు ఇది అది అని చెప్పి చెప్పాడు అనమాట. సో అంత ఆయన స్వయంగా రావడం అనేది ఎంత కరుణామయుడో అర్థం చేసుకో అని మెయిన్గా ఇక్కడ మనం ఆ పాయింట్ అన్నమాట తీసుకోవాల్సింది. సో ఇక్కడ మళ్ళీ గౌరాంగ దర్శన్ ప్రభు ఏం చెప్పారంటే, అంతకాలేచ మామేవ స్మరణ్ ముక్త్వా కళేవర ఇహ ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయ. ఎయిత్ భగవద్గీత 8వ అధ్యాయంలో ఉంటుంది, 5వ శ్లోక అన్నమాట. సో అందులో ఏముంటుంది మనకి, ఎప్పుడైతే మనం మరణిస్తామో, మరణించే టైంలో ఏ భావంతో భగవంతుడిని చూసాము అంటే కంపల్సరీ భగవంతుడి దగ్గరికి చేరతాము అనేసి మనకు ఉంటుందన్నమాట. సో అది చెప్పేసి, ఇప్పుడు నాకు స్వయంగా భగవంతుడే వచ్చి దర్శనమిస్తూ ఉన్నాడు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో ఇంకా అంటే మీనింగ్ ఏంటి, నేను భగవంతుడి దగ్గరికి వెళ్తాను అనే కదా. సో అది దానికోసం ఆయనే స్వయంగా వచ్చారు, మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళడం కాదు. భగవంతుడే నా దగ్గరికి వచ్చాడు అని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఇంకోటి ఏంటి అంటే, నిన్న మనం చెప్పుకున్నాం ఆల్రెడీ ఎండింగ్లో, భీష్ముడికి ఉత్తరాయణం కోసం వెయిట్ చేస్తున్నాడు అనేసి అందరూ చెప్తూ ఉంటారు. కానీ ఆయన ఉత్తరాయణ అంటే అది భగవంతుడి యొక్క పేరు అనమాట. ఆయన ఉత్తరాయణ కాలం కోసం వెయిట్ చేయలేదు, ఉత్తరాయణుడి కోసం వెయిట్ చేశాడనమాట. ఎందుకు భగవంతుడికి ఆ ఉత్తరాయణుడు అని పేరు వచ్చిందంటే, ఎప్పుడైతే ఉత్తర పాహి పాహి మహాయోగిని అనేసి ఆమె ఎప్పుడైతే ఆ శ్లోకా చెప్తుంది, ఇంకా నువ్వు కన్నా నన్ను ఎవరు రక్షించేవాళ్ళు లేరు అనేసి మనం ఆల్రెడీ దీని గురించి ఎక్కువ కూడా చర్చించుకుని ఉన్నాం ముందు. సో అప్పుడు ఎప్పుడైతే ఆమె వస్తుందో వెంటనే భగవంతుడు ఏం చేస్తాడు, ఆమెకి ఆశ్రయం కల్పిస్తాడు. ఇంకోటి ఏంటి, ఆమె లోపల ఆశ్రయం తీసుకుంటాడు అనమాట. అంటే ఆయన లోపలికి వెళ్ళి ఆయన పరీక్షిత్ మహారాజుని కాపాడుతాడు కదా భగవంతుడు. సో అలాగా భగవంతుడు ఆమెకి ఆశ్రయం ఇచ్చాడు, ఆమెలో ఆయన ఆశ్రయం తీసుకున్నాడు. సో అందుకని అక్కడ ఆయనకి ఉత్తరాయణ అని పేరు వచ్చిందనమాట. అంతేకాని ఆయనకి ఏదో కాలం కోసం, ఎందుకంటే భీష్ముడు తెలుసు మనకి ఎంతో జ్ఞాని ఆయన. ఆయనకి అలాంటి ఆయనకి మనకి ఈ భగవంత్ 8th చాప్టర్ మొత్తంలో ఏం చెప్పారు, మొత్తం ఈ 8th చాప్టర్లో లాస్ట్ శ్లోకాల్లోకి వెళ్ళాము అంటే మనకి ఈ ఉత్తరాయణ కాలంలో, ఈ శుక్లపక్షంలో, ఇలా ఈ దినంలో, మార్నింగ్లో, నైట్లో ఎప్పుడు చనిపోతే మంచిది, ఎప్పుడైతే భగవంతుడి దగ్గరికి వెళ్తారు, ఇవన్నీ చెప్పిన తర్వాత లాస్ట్లో ఏం చెప్తాడు, భక్తులకి ఇవేవి వర్తించవు అని చెప్పి చెప్తారనమాట. సో ఈ జ్ఞానం మరి భీష్ముడికి లేదా? మరి ఎందుకంటారు భీష్ముడు అలా ఎదురు చూసింది? ఓ పక్క ఇక్కడే నేను ఏకాంత భక్త అని చెప్తున్నాడు, నేను అనన్యమైన భక్తి గలవాడిని అని చెప్తున్నాడు. మరి అలాంటి ఆయనకి ఎందుకు ఈ కాలం కోసం చూస్తాడు? ఓకే. సో ఇది మన అందరమే అనుకునేది తప్పు అని చెప్పేసి అక్కడ చెప్పారనమాట. సో ఇక్కడ కృష్ణ దర్శనో మాగత, నాకు డైరెక్ట్ గా దర్శనం ఇవ్వడానికి భగవంతుడే వచ్చాడు హరే చూడయ్యా, కృష్ణ. ఎంత కరుణామయుడో చూడయ్యా అని చెప్పేసి హరే చెప్తూ. కృష్ణ మాతాజీ. చెప్పండి, చెప్పండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మా చెప్పండి. మాతాజీ, ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చినప్పుడే ప్రాణం విడిస్తే అది బొంది, అది అది ఉత్తరాయణ పుణ్యకాలం కోసమే ఎదురు చూస్తారని విన్నాం మాతాజీ. అదే మాతాజీ, ఆయన కాలం ఆ కోసం కాదు టైంలో పోతే చూసింది. వైకుంఠం ఏమో పోతారు అని విన్నాం మాతాజీ. అదే మాతాజీ, కరెక్టేనా? అది కరెక్ట్ కాదు, అదే చెప్తున్నా ఇక్కడ. మనం అందరం అలా అనుకుంటాం, ఆయన ఉత్తర అంటే భాగవతంలో కూడా అలాగే వస్తుంది కాబట్టి అలా పుణ్యకాలము అని అంటారు. మాతాజీ వినిపిస్తుందా నేను చెప్పేది? అదేందో పుణ్యకాలం. చెప్పండి మాతాజీ. హరే కృష్ణ. ఆ అదే మాతాజీ నేను చెప్తుంది. ఆయన ఉత్తరాయణ
ఉత్తరాయణ కాలం కోసం వెయిట్ చేస్తున్నాడు అని చెప్పేది ఆయన కాలం కోసం కాదు, ఉత్తరాయణ కోసమే. ఉత్తరాయణ అనేది భగవంతుడి పేరు అని చెప్పి చెప్తున్నారు గౌరాంగ దర్శన్ ప్రభు. ఎందుకంటే మనకి భగవద్గీతలో కూడా మనకి మనం భగవంతుడిని చూస్తూ చనిపోతే భగవంతుడి దగ్గరికి వెళ్తాము, మనం ఏ భావంతో పోతే ఆ భావంతో మళ్ళీ వస్తాము అని మనకి శ్లోకాలు ఉన్నాయి కదా. కానీ లాస్ట్ లో చూశారు అంటే 8th చాప్టర్ ఎండింగ్ లో శ్లోకాల్లో మనకేం చెప్తారు, ఇవన్నీ కూడా భక్తులకి పని చెయ్యవు, ఇవన్నీ కూడా అప్లై అవ్వవు అని చెప్పి చెప్తారు. సో ఆ మాత్రం నాలెడ్జ్ భీష్ముడికి లేదా? ఎందుకు ఉత్తరాయణ కాలం కోసం వెయిట్ చేస్తాడు? ఆయన ఉత్తరాయణ అనేది కాలం కాదు, భగవంతుడి కోసం అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఓకే. ఓకే మాతాజీ, హరే ఓకే కృష్ణ. మాతాజీ. సో ఇక్కడ ఇంకా ఏంటంటే ఆ ఎవరు ఏకాంత భక్త అని చెప్పడానికి ఇక్కడ భీష్ముడు నేను అనుకుంటున్నాడు కదా. సో దానికి గజేంద్ర దాంట్లో కూడా ఒక శ్లోకం వస్తుందన్నమాట. ఏంటంటే ఏకాంతినో యస్య న కాంచనార్థం వాంఛంతి ఏవై భగవత్ ప్రపన్నాః అత్యద్భుతం తచోచితం సుమంగళం గాయంతి ఆనంద సముద్రమగ్నాః. అంటే ఏంటంటే ఏకాంతినో యస్య న కాంచనార్థం అంటే వాళ్ళు ఇంకా ఎప్పుడు కూడా భగవంతుడి మీద ఏకాగ్రతతోటి వాళ్ళ ఆలోచనలు అన్నీ కూడా భగవంతుడి మీదే ఉంటాయి. మళ్ళీ వాంఛంతి ఏవై భగవత్ ప్రపన్న, ఆ భగవంతుడి యొక్క ఆనందం తప్ప వాళ్ళకి ఇంకా మెటీరియల్ భౌతికమైన కోరికలు అనేవి ఏమీ ఉండనమాట. ఇంకా ఏంటంటే భగవంతుడి యొక్క అద్భుతమైనవి, ఆయన యొక్క చరిత్ర ఆయన గురించి, లేకపోతే ఆయన చేసిన మంచి పనులన్నీ కూడా అవన్నీ కూడా వాళ్ళు పాట రూపంలో పాడుకుంటూ ఉంటారనమాట. వాళ్ళు అలా పాడుకుంటూ ఉండి ఏమవుతుంది అంటే ఆ, ఎంత వాళ్ళకి ఆ సముద్రం అంత ఆనందం వస్తూ ఉంటుంది. ఆ వాళ్ళు ఆ భక్తిలో తేలాడిపోతూ ఉండుంటారనమాట. అది ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. సో ఏకాంత భక్తి అంటే ఎప్పుడు వాళ్ళు ఇంకో ఆలోచన అనేది ఉండదు. భగవంతుడి యొక్క చరిత్ర అంటే ఆయన యొక్క చరిత్ర, ఆయన యొక్క అద్భుతమైన చేసిన పనులు, వీటన్నిటి గురించి చర్చించుకుంటూ వాళ్ళు ఆనందమగ్నంలో తేలియాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏకాంత భక్త అంటే అని. ఇంకా మన భాగవతాన్ని వదిలేసి ఇంకా మనకి ఆ ఇది ఏంటంటే బృందావన మహిమామృత అనేసి ఒక బుక్ ఉంటుందన్నమాట. దాంట్లో ఒక శ్లోక ఉంది, దాన్ని మీకు ప్లే చేస్తాను నేను. कृष्णैकान्तभावं क्वनु सकलजनोऽवश्यमाप्नोत्ययत्नात् कृष्णस्याश्चर्यसीमा परमभगवतः कुत्र लीलार्थमूर्तिः कुत्रत्या कृष्णपादाम्बुजभजनमहानन्दसाम्राज्यकाष्ठ भ्रातर्वक्ष्ये रहस्यं शृणु सकलमिदं श्रीलवृन्दावनेत्र. సో దీని మీనింగ్ ఏంటి అంటే ఓన్లీ మనకి ఆ ఏకాంత భక్త అనేది ఎక్కడ కుదురుతుంది అంటే మనకి ఓన్లీ ఆ శ్రీకృష్ణుడి పైన భావం కానీ ఇవన్నీ కూడాను ఆ ఏకాంత భక్త అవ్వాలన్నా భగవంతుని అర్థం చేసుకోవాలన్నా అది బృందావనంలోనే కుదురుతుంది, ఇంకెక్కడా కూడా అది కుదరదు అనేది వచ్చే మీనింగ్ లాగా ఉంటుంది అనమాట. కానీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా టైం అయిపోతుంది. సో నేను ఇప్పుడు దానికి పూర్తిగా నేను ఆ అర్థం అనేది చెప్పకుండా మళ్ళీ భీష్మ శ్లోకంలోకి వద్దాము అని చెప్పేసి ఇక్కడ మళ్ళీ భగవంతుడు ఎంత దయామయుడు ఎంత కరుణామయుడు ఆయన అని చెప్పేసి నాకు దర్శనం ఇప్పించటానికి ఇక్కడికి వచ్చాడు చూడు అని చెప్పేసి, ఇంకా అంతటి కరుణామయుడిని ఆయన ఆశ్రయం వద్దు అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనేసి అడిగారనమాట. అలాంటి ఆ కృష్ణుడి యొక్క ఆశ్రయాన్ని వదులుకునే వాళ్ళు, ఇంకా ఇలాంటి ఎంత కరుణ దయ చూపించే వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా మన మీద? ఒకటి, అలాంటి అతన్ని ఆశ్రయాన్ని వదులుకోలేము. ఇలాంటి కరుణ దయా చూపించే వాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నారా అనేది ప్రభు అడిగారనమాట. అడిగి మళ్ళీ దాని తర్వాత ముకుందుమాలలో ఒక శ్లోకాన్ని చెప్పారు, దాన్ని పెడతాను. येनः पुरुषोत्तमे त्रिजगताम् एकाधिपे चेतसा सेव्ये स्वस्य पदस्य दातरि परे नारायणे तिष्ठति यं कञ्चित् पुरुषाधमं कतिपयाग्रामेशमल्पार्थदम् सेवायै मृगयामहे नरमहो
మూఢావరాకా వయం నాథేన పురుషోత్తమ. సో నాథేన పురుషోత్తమ అనేది శ్లోక అన్నమాట. సో ఆయన అంత దేవాతి దేవుడు, ఆయన ఒక్కడే నాథుడు అన్నమాట. ఈ మూడు లోకాలు ఏదైనా చూసుకున్నాము అంటే మనకి భూర్భు వస్వ అని చెప్తుంటారు కదా, అట్లా ఏది చూసుకున్నప్పటికీ కూడా ఆయనే అన్నమాట నాథుడు మనకి. ఇంకా ఏంటంటే ఏకాధిప, ఒకే ఒక్కడు, ఇంకా అంతకన్నా ఇంకెవరూ లేరు. చేతసాసేని అంటే అలాంటి అతనికి సేవ చేసుకోవాలి, అలాంటి అతన్ని మనకి మనం మైండ్లో ఉంచుకోవాలి. అలాంటి భగవంతుడికి మనం సేవ చేసుకుంటూ ఉండాలి అని చెప్పేసి అని చెప్తూ ఉందన్నమాట ఆ శ్లోకాలు. సో మనం ఆ సేవ కూడా ఏంటి, ఒక్కొక్కసారి డైరెక్ట్గా చేస్తూ ఉంటాం ప్రత్యక్షంగా, ఇంకొకసారి ఏంటంటే మన మైండ్లో ఊహించుకొని భగవంతుడికి సేవ చేస్తూ ఉంటాం. అంటే అక్కడ అమ్ముకుందమాల దాంట్లో ఏంటంటే భగవంతుడి యొక్క గొప్పతనం చెప్తూ ఉన్నారు, ఆయన ఎలాంటి వాళ్ళు అనేసి. సో అలాంటి కృష్ణుడికి సేవని ఒక్కొక్కసారి మనం ఊహించుకుంటూ కూడా ఇమాజినరీలో చేసుకుంటూ ఉంటాము. సో మనకి ఎన్వైలో వస్తుంది, ఒక అతను ఉంటాడు, అతను ఏంటి ఒడ్డును కూర్చొని ఆయనే ఏమంటారు ఇది, దీనికి ఏంటి మాతాజీ అది, మూర్తికి, ఓకే, ఆ దేవుడికి ఆయనే ఆ అభిషేకం చేయించినట్టు, మంచి బట్టలు వేసినట్టు, మంచి ప్రసాదం పెడుతున్నట్టు, మంచిగా నగలు వేస్తున్నట్టు అన్ని ఆయన ఊహించుకుంటూ ఉంటాడు అనమాట. చక్కగా అలా మానసిక చేసుకో పూజ చేస్తాడండి. మాతాజీ. మా- మానసిక మానసికంగానే ఆ మానసికంగా లింగాన్ని పూజ చేస్తాడు కదా. సాలిగ్రామం ఉంటుంది, ఆ, సాలిగ్రామం అనేది శాలిగ్రామానికి హరి. సాలిగ్రామ కోసం వెతుక్కున్నాను నేను. యా, ఆ సాలిగ్రామానికి ఆయన స్వయంగా ఆయనే నీళ్లు అక్కడెక్కడ అన్ని నదుల్లోంచి తెస్తున్నట్టు పోసి, మళ్ళీ మంచి బట్టలేసి, మంచి నగలేసి, మంచి ప్రసాదం చేసి పెడుతున్నట్టు అలా రోజు ఊహించుకుంటూ ఉంటాడు. ఒక రోజు ఏమవుతుంది, ఆయన పాయసం పెడతాడనమాట, పాయసం వండుతాడు, బెల్లం తేవడం, బియ్యం తేవడం, అన్నీ వండడం అన్నీ చేస్తాడు. చేసిన తర్వాత అయ్యో భగవంతుడికి పెట్టాలంటే వేడిగా ఉందేమో అనేసి చెయ్యి పెడతాడు. చెయ్యి పెడితే ఏమవుతుంది, నిజంగానే కాలుతుంది. అది అది ఊహించుకోవడమే, కానీ చెయ్యి కాలడం నిజమే అవుతుంది అనమాట. సో ఈ విధంగా ఏంటి అంటే మనం భగవంతుడి సేవ ఆ విధంగా ప్రత్యక్షంగా చేసుకోవచ్చు. ఇంకొకసారి ఇలాగా మనకి మైండ్లోని ఊహించుకుంటూ భగవంతుడికి సేవ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పారనమాట. అలాంటి సేవను కూడా యాక్సెప్ట్ చేసే పురుషోత్తములు లాంటి అతన్ని మనము, అలాంటి అతన్ని వదిలేసి మనం ఎక్కువగా ఏం చేస్తూ ఉంటాం, ఎలాంటి వాళ్ళకి సేవలు చేస్తూ ఉంటాము, మనకి మంచిగా శాలరీ ఇస్తారు, లేకపోతే మనల్ని పొగుడుతూ ఉంటారు, అలాంటి వాళ్ళందరికీ కూడా మనం ఎక్కువగా సేవలు చేస్తూ ఉంటాము. ఇంత మంచి కరుణామయుడు దయామయుడు అయిన ఆయన్ని వదిలేసి మనము ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటాము అని చెప్పేసి ఇక్కడ ఏంటంటే భీష్ములు వారు ఎక్కువగా భగవంతుడి యొక్క కరుణ దయాని తెలియజెప్పాలి అని అనుకుంటూ ఉన్నారనమాట. సో ఈ ఈ శ్లోకాన్ని చెప్పేటప్పుడు, ఇవన్నీ చెప్పేటప్పుడు ఎవరెవరు వింటున్నారు, ఇప్పుడు ఈ యుధిష్ఠిర మహారాజు చెప్పేటప్పుడు అందరూ అందరు ఉన్నారు మాతాజీ, అందరూ ఋషులు ఋషులు, భక్తులు అందరు ఉన్నారు. కృష్ణ మహామణులు అందరూ ఉంటారు, పైనుంచి కృష్ణ దేవతలు కూడా కూడా ఉంటారు. ఉన్నాడు. కృష్ణ కూడా ఉన్నారు. కృష్ణ కూడా ఉన్నాడు. అది కృష్ణుడు కదా కూడా మెయిన్ గా. ఉన్నాడు. అక్కడ చూడండి, ఆ ఆ కృష్ణ ఉండి ఆయన గురించి చెప్తున్నప్పుడు ఆయన స్వయంగా వింటూ ఉన్నాడు, ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇప్పుడు మనకి సినిమాల్లో ఉన్నారనుకోండి, ఒక హీరో ఉన్నాడు అనుకోండి, హీరోని నువ్వేం మాట్లాడద్దయ్యా, పక్కన కూర్చొని వింటూ ఉండు అన్నాం అనుకో, ఆ హీరో అసలు సైన్ చేస్తాడు ఆ సినిమాకి? ఒప్పుకోడు, ఒప్పుకోడు. ఓకే, చేయడు. నీ గురించే పొగుడుతున్నారయ్యా, అయినా సరే నువ్వు విను, పక్కన కూర్చొని నువ్వు సినిమా చూస్తున్నట్టు చూడు అంటే చూడు. అక్కడ ఆయన చూడు. గొప్పతనం చూపించుకోవాలి అని అనుకుంటాడు. కానీ ఇక్కడ కృష్ణ చూడండి, ఆయన గురించి చెప్తున్నా, మిగతా వాళ్ళ గురించి ఏం మాట్లాడుతున్నా ఒక్క మాట మాట్లాడకుండా ఆయన కూడా శుభ్రంగా విన్నాడనమాట. అందుకనే అలాంటి కృష్ణుడికి అయినా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాడు అనమాట, భగవంతుడి కోసం ఇది చెప్తున్నాడు అనమాట. సో ఈ విధంగా చెప్తూ మళ్ళీ నెక్స్ట్ 23వ శ్లోకాలోకి వెళ్ళారనమాట. సో అలాంటి మనం ఏం చేసినా అలాంటి కృష్ణుడికి తక్కువే అనేది మెయిన్ గా ఇక్కడ చెప్పాలనుకుంటున్నారు అనమాట. కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని మనకి తెలియచేశారు. నెక్స్ట్ 23వది అనమాట. భక్త్యావేశమనయస్మిన్ వాచా యన్నామ కీర్తయన్ త్యజన్ కలేవరం యోగి ముచ్యతే కామ కర్మభిః. ఇక్కడ ఏం చెప్తున్నారు,
భక్త్యావేశ మన యస్మిన్. ఎప్పుడైతే భక్తితోటి మనము మన మైండ్ ఎప్పుడు కూడాను భగవంతుడి మీదే ఉండాలన్నమాట. మన థాట్స్, మన ఆలోచనలు అన్నీ కూడాను భగవంతుడి మీదే ఉండాలి. వాచ ఎన్నామ కీర్తయన్. అంటే మనం మాట్లాడే ప్రతి మాట కూడా భగవంతుడిని ఆయన నామాన్ని కీర్తిస్తున్నట్టుగా ఉండాలి అన్నమాట. నెక్స్ట్ త్యజత్ కలేవరం యోగి. ఎప్పుడైతే అలాంటి వాళ్ళు, ఎప్పుడైతే ఆ పైన ఉన్న రెండు ఎప్పుడు భగవంతుడి గురించి ఆలోచిస్తూ మనం మొత్తం మళ్ళీ భగవంతుడి గురించి నామాన్ని కీర్తించుకుంటూ మన మాటలతోటి అలా ఎవరైతే ఉంటారో వాళ్ళు దేహం వదిలేసేటప్పుడు వాళ్ళకి ఈ కామ కర్మ క్లేశాలు అనేవి మొత్తం పటాపంచలైపోతాయి, ఏమీ ఉండవు అని చెప్తున్నాడు. సో అలాగా నేను భగవంతుణ్ణి అంటే చూసుకుంటూ నేను ఈ దేహం వదిలేసేటప్పుడు నేను నీ గురించి ఆలోచిస్తూ నీలాగిలాగా చెయ్యడం కోసం నాకు దర్శనం ఇవ్వడానికి వచ్చావు అనేసి, ఎంత గొప్పవాడివి నువ్వు అని చెప్పేసి ఇక్కడ ఇంకా ఇంకా ఎక్కువగా ఏమంటారు, ఓవర్వెల్మింగ్ అంటే దాన్ని ఏమనాలో తెలుగులో నాకు తెలియలేదు ఖచ్చితంగా. ఎంతో అన్నమాట, అంటే ఆ హృదయం పొర్లిపోతా ఉందన్నమాట ఆయనకి భగవంతుడి మీద. సో ఆ ఆ అచింత్యమైన భక్తితోటి భగవంతుడికి ఏంటి అంటే గ్రాటిట్యూడ్, కృతజ్ఞతల్ని తెలియచేసుకుంటున్నాడు. అలాగా నాకు కూడా ఈ వరం ఇవ్వడానికి అనేసి నువ్వు నన్ను దర్శనం చేసుకోవడానికి నేను శరీరం వదిలేసేటప్పుడు నువ్వు వచ్చావు అని చెప్పేసి ఆయనకి చెప్తూ ఉన్నారనమాట. కృతజ్ఞతల్ని తెలుపు చెప్తున్నాడు అనమాట. సో ఇక్కడ ఈ రోజుకి మూడో రోజు క్లాస్ క్లోజ్ చేసి ఇంకా ఏం చెప్పారు అంటే రేపు ఇంకా కొన్ని మెడిటేషన్, అంటే భగవంతుడి మీద ఏ విధంగా ఆయన ఇంకా గ్లోరిఫై చేశాడు అనేది ఆ ఆ శ్లోకాలు మళ్ళీ మనం కొన్ని చెప్పుకున్నాము. అవి కూడా కొన్ని చెప్పుకుందాం, అవి కూడా బ్రీఫ్గా చెప్పుకుందాం, ఇంత ఎలాబొరేట్గా ఇప్పుడు చెప్పుకున్నట్టు ప్రతిరోజు కాకుండా. ఇంకా ఏంటి అంటే భాగవతంలో కానీ ఎక్కడా కూడా భీష్ముడి యొక్క గొప్పతనాన్ని చెప్పేలాగా లేవు. ఆయన యొక్క కొన్ని లక్షణాలని మనము ఇంకొంచెం కండెన్స్, అంటే ఇంకా కొంచెం తక్కువలో మనం దాని గురించి కూడా వివరించుకొని దాని గురించి కూడా చెప్పుకుందాము అని చెప్పేసి. అంటే అవి శ్రీమద్ భాగవతంలో కానీ ఇంకెక్కడ రావు, వేరే ఎక్కడి నుంచి తీసుకున్నారో నాకు తెలియదు. సో వాటిని కూడా చెప్పుకుందాము అని చెప్పేసి, కాకపోతే షార్ట్ ఫామ్లో అనమాట, చాలా చాలా తక్కువగా దాని గురించి చెప్పుకొని వాటిని మనం కంక్లూడ్ చేసుకుందాం రేపటితోటి అని చెప్పేసి చెప్పారనమాట. సో ఇంకా ఆ తర్వాత ఏంటి అంటే వాళ్ళ ప్రభు వీళ్ళు వచ్చారు. వాళ్ళు ఏంటంటే గౌరాంగ దర్శన్ ప్రభు బుక్స్ చాలా ఉన్నాయి కదా, చెప్పుకున్నాం కదా మనం. 35 ఆల్రెడీ ప్రచురించబడి ఉన్నాయి, ఇంకో 10 దానిలో ఉన్నాయి అని చెప్పుకున్నాం కదా. సో అవన్నీ కూడాను వాటి గురించి చెప్తూ ఉన్నారనమాట. సో ఒక ప్రభు వచ్చారు, ఆ ప్రభు ఏంటంటే బుక్స్ డిస్ట్రిబ్యూషన్ గురించి చెప్తూ ఉన్నారు. ఆయన ఏమన్నారంటే నాకు గౌరాంగ దర్శన్ ప్రభుని చూస్తుంటే నాకు నా కాలేజీ రోజులు గుర్తొచ్చేసాయి. ఎలాగా అంటే మనం కాలేజీలో ఉన్నప్పుడు ఎక్కువగా ఇంజనీరింగ్ చదివేటప్పుడు ఎలాగ హాస్టల్లో ఉంటాము. హాస్టల్లో ఉంటే ఏమవుతుంది, మనం మొత్తం సంవత్సరంలో 80% వరకు ఏం చేస్తే ఎంజాయ్ చేస్తూ ఉంటాము. లాస్ట్లో ఎగ్జామ్స్ డేట్ వస్తుంది, డేట్ వచ్చిన తర్వాత అప్పుడు పరిగెడుతూ ఉంటాం, అటు ఇటు పరిగెడుతూ ఉంటాం. దేనికి, ఎవరైతే ఈ కాలేజీకి బాగా అటెండ్ అయ్యి మంచిగా నోట్స్ రాసుకొని చాలా బాగా అన్నీ కూడా అంటే పాయింట్ కలర్ పెన్సిల్స్తో మార్క్ చేసి ఫ్లో చార్ట్లు తయారు చేసి ఇలా ఎవరైతే ఉంటారో ఆ స్టూడెంట్ని పట్టుకొని ఆ నోట్స్ తీసుకుందాము అని వెళ్తాం అనమాట. కానీ కొంతమంది ఏం చేస్తారు, నోట్స్ కొంతమంది షేర్ చేస్తారు, కొంతమంది ఏం చేస్తారు, నేను షేర్ చేస్తే వాడికి ఇంకా ఎక్కువ మార్కులు వస్తాయేమో నేను ఎందుకు ఇవ్వాలి అని ఇవ్వడు అనమాట. కానీ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఏం చేస్తాడు, చక్కగా మిగతా వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట. సో ఆ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ లాగే ఈ గౌరాంగ దర్శన్ ప్రభు ఆయన గురువు ద్వారా నేర్చుకున్నారు. నేర్చుకున్న దాన్ని చక్కగా దాన్ని ఆయన అర్థం చేసుకొని దాన్ని విడిగా ఫ్లో చార్ట్ లాగా నోట్స్ లాగా మొత్తం తయారు చేసి మనకి, అంటే ఎలాగా ఇప్పుడు ప్రతి చాప్టర్ ఉంది, దాని యొక్క సమ్మరీ ఇది, దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి మార్క్ చేయడము, ఇవన్నీ మీరు గీతా సుబోధిని ఇవన్నీ చూసుంటే అట్లాగే ఉంటుంది మీకు. అంటే మాతాజీ కానీ నేను కానీ ఇప్పుడు మీకు శ్రీమద్ భాగవతం చెప్పేటప్పుడు ఎక్కువగా రిఫరెన్స్ అవే తీసుకుంటాం, ఈ శ్లోకా నుంచి ఈ శ్లోకాకి ఎక్కడ ఏమొచ్చాయి అనేది. సో అవన్నీ చెప్పేసి నాకు ఆ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ లాగా మన కోసం ఇవన్నీ చేశారు. సో ఈ బుక్స్ అన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి, మీరందరూ వచ్చి కొనుక్కోండి, లేదా ఇప్పటికే అయిపోతా ఉన్నాయి, మీకు ఒకవేళ అయిపోయినా మీరు ఆర్డర్ ఇస్తే మళ్ళీ మేము తీసుకొస్తాము అని చెప్పేసి చెప్పారనమాట. దాని తర్వాత అసలు బుక్స్ ఎందుకు కొనుక్కోవాలి, బుక్స్ ఎందుకు చదవాలి, మనం ఎంతే సరిపోదా అని అనుకుంటాం కదా. సో దానికేం చెప్పారు అంటే మనకి
మనకి కాన్సన్ట్రేషన్గా మనము ఎంతసేపు కూర్చోగలము అంటే వెనకటి రోజుల్లో అయితే 12 సెకండ్లు కూర్చోగలమంట. ఆ తర్వాత మన మైండ్ ఎటో ఒకటి పోతుందంట. కానీ అది ఇప్పుడు తగ్గిపోతూ తగ్గిపోతూ ఎట్లా వచ్చింది అంటే మనకి 8 సెకండ్లకే వచ్చిందంట. ఇంకా చెప్పాలి అంటే గోల్డెన్ ఫిష్ అంటాం కదా, ఆ బంగారు చేపకైతే 9 సెకండ్లు, అంటే చేప కన్నా కూడా తక్కువ కాన్సన్ట్రేషన్ ఉందన్నమాట ఇప్పుడు మనకి. సో అందుకని మనం విన్నాము ఇది గుర్తుంటది ఇలాగా అనుకోవటం చాలా కష్టం. మనం మరలా 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 ఆ బుక్స్ ఓపెన్ చేసి చదువుతూ రీడ్ చేస్తూ ఉంటేనే. నాకు ఇదే ఎగ్జాంపుల్. ఇంతకుముందు నేను కొంచెం వింటే కొంచెం గుర్తుపెట్టుకొని చెప్పగలిగేదాన్ని. ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మా ప్రభు ఎక్కడ చెప్పారు, టైం ఏంటి అంతా కూడా నోట్ చేసుకొని మళ్ళీ ఎక్కడైనా డౌట్ వస్తే మళ్ళీ ఓపెన్ చేసి అక్కడ చూసుకుంటున్నాను అనమాట. సో ఆ విధంగా ఏంటి అంటే మనకి ఆ బుక్స్ అనేవి చాలా చాలా అవసరము అని చెప్పేసి చెప్పారనమాట. సో అందుకోసమని మనము బుక్స్ చదువుకోవాలి, బుక్స్ కొనుక్కోవాలి అని చెప్పేసి చెప్పారు. ఎప్పుడైనా సరే మరి బుక్స్ చదువుకుంటే ఏం తెలుస్తుంది, మనకి ఏం వస్తుంది అని అనుకుంటే మనకి ఒక తత్వం అనేది అర్థమవుతుంది బుక్స్ ద్వారా. సో ఆ తత్వం ద్వారానే మనకి నమ్మకం అనేది పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి మనం భీష్మ మీద, ఇంతకుముందు మనదంతా వేరేగా ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే మనకు ప్రభువు చెప్తే మన పర్సెప్షన్ అంతా కూడా మనం చూసే విధానం అంతా కూడా మారిపోయింది కదా. సో అందుకని ఏంటంటే ఈ తత్వం ఫిలాసఫీ అనేది భగవంతుడి మీద నమ్మకం అనేది రెండు కలిసి వెళ్తూ ఉంటాయి. అందుకొని మనం బుక్స్ చదువుకోవాలి అని చెప్పేసి మెయిన్గా వాళ్ళు చెప్పి అందరినీ వచ్చేసి బుక్స్ తీసుకోమని చెప్పి చెప్పారనమాట. సో ఎప్పుడైతే ఇలా మనం బుక్స్ చదువుకొని ముందుకు వెళ్తూ ఉంటామో అప్పుడు మనకి ఎగ్జామ్ వచ్చినప్పుడు మనం కరెక్ట్గా దాన్ని ఉపయోగించుకోగలుగుతాము. అలా కాకుండా లాస్ట్ మినిట్లోనే మనం ఎగ్జామ్కి రాద్దాంలే అంటే అది అవదు. అంతకాలేచే మామే ఆ శ్లోకాలాగనమాట. సో భగవంతుడి నామం అనేది మనం తీసుకోలేకపోతాము అని చెప్పేసి చెప్పారనమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఇంకొక ప్రభు కూడా మళ్ళీ వచ్చి ఆయన చెప్పారనమాట. మనకి ప్రభుపాదులు వారు ఎన్నో ఇచ్చారు మనకి. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ప్రసాదం, కీర్తనం, నామజపం ఇవన్నీ ఇచ్చారు. అన్నిట్లో కన్నా బెస్ట్ది ఏంటి అని చెప్పాలి అంటే మనకి ఈ బుక్స్. ఎందుకంటే మనం చూసాం కూడా ఒక్కొక్కరు కొంతమంది బుక్స్ చదివి భగవంతుడిని అట్రాక్ట్ అవ్వడం. ఇంకొకసారి ఎప్పుడైనా మీకు ఆల్రెడీ మాతాజీ ఎప్పుడైనా చెప్పారో తెలీదు, బుక్స్ డిస్ట్రిబ్యూషన్ గురించి ఒక మాతాజీ చెప్పున్నారనమాట. అది మళ్ళీ ఈసారి చెప్తారు మాతాజీ. సో ఆ విధంగా ఏంటి అంటే మనకి ఈ ఎప్పుడైతే ఈ బుక్స్ చదువుతూ ఉంటామో అప్పుడే మనకి భగవంతుడి మీద రుచి ప్రేమ అనేది పెరుగుతుంది అనేది చెప్పారనమాట. సో ఇదంతా బుక్ డిస్ట్రిబ్యూషన్ కోసం చెప్పిందనమాట. ఆ తర్వాత క్వశ్చన్ ఆన్సర్ సెషన్, దాంట్లో వచ్చేసి ఒక మాతాజీని అడిగారు అనమాట. ఒక మాతాజీ లేచి అడిగారు. ఆ మాతాజీ ఏమడిగారంటే ఇందాక ఏం చెప్పుకున్నాం మనము, ఎప్పుడైతే మనలో అహంకారం పోతుందో అప్పుడే మనకి భగవంతుడికి దగ్గర అవ్వగలుగుతాము అని. కానీ చాలా మంది ఏం చెప్తూ ఉంటారు, అసలు మాకు అహంకారమే లేదండి, మాకు ఏమీ లేదండి అని చెప్తూ ఉంటారు కదా. సో అహంకారానికి ఒక కొలత బద్దలాగా ఏమైనా ఉందా, మనలో అహంకారం ఉంది అని తెలుసుకోవాలి అంటే అని అడిగారనమాట మాతాజీ. అప్పుడు ప్రభు ఏం చెప్పారు అంటే మన బుద్ధి కన్నా కూడా అహంకారం అనేది ఇంకా చాలా చాలా సెటిల్ అనమాట. చాలా చిన్నది కనపడుతుంది, చాలా సెటిల్ అనమాట. ఎలాగంటే మనము ఏమంటారు, సెటిల్ బాడీని ఏమంటాం మాతాజీ తెలుగులో? సెటిల్ బాడీ తెలుసు కదా అందరికి. సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరం. యా, సూక్ష్మ స్థూల శరీరం. సూక్ష్మ ఏది కావాలి. యా, స్థూలగా సూక్ష్మ శరీరంతో పాటు మనకి ఏమేమి వెళ్తాయి, మనకి బుద్ధి, అహంకారం, అహంకారం ఉంది. మనసు, అహంకారం. బుద్ధి, అహంకారం. యా, మనసు, బుద్ధి, అహంకారం ఈ మూడు వెళ్తాయి అన్నమాట. సో అందుకొని ఏంటి అంటే ఇందులో ఏంటంటే అహంకారం అనేది ఇంకా బుద్ధి కన్నా ఇంకా ఇంకా చిన్న ఫామ్లో ఉంటుంది. సో అందుకొని మనం ఏం చేయాలి అంటే జాగ్రత్తగా, జెన్యూన్గా, అంటే నిజంగా ప్రాపర్గా నేను చూసుకుంటాను అనుకొని నీకు నువ్వు అబ్జర్వ్ చేసుకుంటే ప్రాపర్గా కానీ కేర్ఫుల్గా జాగ్రత్తగా, మళ్ళీ ఇంకా ఏంటంటే ఏమంటారు ఒక దిక్కోణంలోంచి మనం సూక్ష్మతంగా చూసామనుకోండి, మనకి స్టార్స్ అవి కనపడకపోయినా మన బైనాకులర్లో చూస్తే ఎట్లా కనపడుతుంది, అలా మనం పరిశీలిస్తే గ్యారంటీగా మనలో ఉన్న అహంకారం మనకి తెలుస్తుంది. ఇంకా లేదు ఇంకా మాకు చాలా తక్కువ ఉంది అలా చూసినా కూడా నాలో అహంకారం కనపట్టలేదు అని అన్నారనుకోండి ఎవరైనా, అప్పుడు ఏం చేయాలి అంటే మనము ఎవరికైతే బుద్ధి అనేది అహంకారం కన్నా పైగా ఉంటుంది, అంటే
ఇంకా అంటే ఇంకా ఎక్కువ ఉంటుందో వాళ్ళు ఏం చేయాలి అంటే అలాంటి వాళ్ళ ఆశ్రయం మనం తీసుకోవాలి. అంటే అహంకారం వచ్చినప్పుడు బుద్ధి బాగా పనిచేస్తూ ఉంటుంది అనమాట వాళ్ళకి. కానీ మన అహంకారం వచ్చినప్పుడు బుద్ధి మనకు పనిచేయదు. ఇక్కడ ఏంటంటే అలా బుద్ధితో పనిచేసే వాళ్ళు ఉంటారే, వాళ్ళ యొక్క ఆశ్రయం తీసుకొని వాళ్ళకి మనం ఆ లిబర్టీ ఇవ్వాలి. అంటే వాళ్ళకి ఆ ఏదైనా తప్పు చేశారనుకో, నువ్వు తప్పు చేశావు అని చెప్పినా కూడా ఆ స్వతంత్రం మనం ఇవ్వాలన్నమాట. మనం చెప్తాం, మాతాజీ మీరు చాలా మంచివారు, మీకే మాతాజీ నేను ఏం చేసినా మీరు చెప్పండి మాతాజీ అంటాం. కానీ ఆ మాతాజీ చెప్పింది అనుకో, అబ్బో ఈవిడేదో పెద్ద గొప్పని నన్ను మాత్రం చెప్తుంది అనేసి వెనకాలనుకుంటూ ఉంటాం. అలా కాదు, చెప్పినా దాన్ని తీసుకునేలాగా ఆ స్వతంత్రం మనం ఒకరికి ఇవ్వాలన్నమాట. సో నాకు ఇది చెప్పేటప్పుడు రేవతి గోపి మాతాజీ ఎప్పుడు అమ్మ నా క్లాస్ ఎలా ఉందో చెప్పాను మళ్ళీ ఫోన్ చేస్తూ ఉంటారనమాట. సో అలాగా ఒకరికొకరు మాతాజీ నేను అడుగుతూ ఉంటాము క్లాసులు ఎలా ఉన్నాయి, ఇంకేమైనా ఇంప్రూవ్ చేసుకోవాలా. సో అవి చెప్పినవి తీసుకోవడానికి రెడీగా ఉన్నప్పుడే మనం అది ఇవ్వాలన్నమాట. సో ఆ విధంగా ఏంటంటే మనం వాళ్ళకి ఆ స్వతంత్రం ఇచ్చి, వాళ్ళు మనకి కొంచెం ఈగోగా ఉన్నా, కొంచెం అహంకారంగా ఉన్నా కూడా, గర్వంగా ఉన్నా కూడా వెంటనే వాళ్ళు మనకి ఒక కొట్టి చెప్తారనమాట, నీకు కొంచెం అహంకారం వస్తుంది చూసుకో అని చెప్పేసి. సో అది మాతాజీ అని చెప్పేసి చెప్పారనమాట. సో ఈ విధంగా మనం వాళ్ళకి స్వతంత్రం ఇచ్చి వాళ్ళ ద్వారా, లేకపోతే మనకి మనం పరిశీలించుకున్నా కూడా మనకి తెలుస్తుంది అని చెప్పి చెప్పారనమాట. ఇంకోటి ఏంటి అంటే ఆ నెక్స్ట్ ఇంకొకళ్ళు ఏం క్వశ్చన్ అడిగారు అంటే ఆ ఎప్పుడు ఆ, మన మనకి ఏదైనా ఒక ప్రాబ్లం కానీ లేదా ఒక సిచ్యుయేషన్ కానీ ఏదైనా ఒక విషయం కానీ జరిగిందనుకోండి, దానికి మన ఆ మన మైండ్ అనేది ప్రాపర్గా యాక్షన్ ఎప్పుడు తీసుకుంటుంది, ఎట్లా అది కరెక్ట్గా తీసుకుంటుందా అనేది మనకి ఎట్లా తెలుస్తుంది ఏంటి అని అడిగారనమాట. అంటే అడిగితే అప్పుడు సేమ్ నేను నిన్న ఆల్రెడీ ఒకళ్ళు అడిగినప్పుడు చెప్పాను. ఎలా అంటే మనం ప్రాపర్గా ఆ విషయంలో స్పందించాలి. సేమ్ మనకి ఎగ్జామ్ ఇంటర్వ్యూ ఎగ్జాంపుల్ చెప్పారు కదా, సో దానిలాగా స్పందించాలి అంటే దానికి మనం ఏం చేయాలి అంటే మన సాధనా భక్తిని ఇంకా ఇంకా పెంచుకోవాలి అని చెప్పేసి చెప్పారనమాట. సో దాంట్లో ఏంటి అంటే ఎక్కువగా మనం ఆ భక్తిలో బాగా ముందుకి దాంట్లో ఆ పెంపొందించుకోవాలి అంటే దానికి అది ఆ భక్తి ఒకటే మనకి హెల్ప్ చేయగలదు. సో ఆ భక్తి కూడా పెరిగి పెద్ద అవ్వాలి అంటే ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆ భక్తిలో ఒకటి అసోసియేషన్ అన్నమాట, సత్సంగం అనేది. సో ఆ సత్సంగం అనేది మనకన్నా తెలివిగల వాళ్ళని పెట్టుకోవాలి. అంతేగాని మనకన్నా ఇంకా చాంటింగ్స్ తక్కువ చేసే వాళ్ళని వాళ్ళతో మనం అసోసియేషన్లో ఉన్నాం అనుకోండి, అబ్బో మనమే చాలా చేస్తున్నాంలే అని అనిపిస్తూ ఉంటుంది కదా. సో అలా కాకుండా ఏంటంటే అలాంటి వాళ్ళ అసోసియేషన్లో మనం వాళ్ళ సత్సంగంలో ఉన్నాము అంటే వాళ్ళని చూసి మనం కూడా ఇంకొంచెం జ్ఞానం పెంచుకోవడం, అవన్నీ వాళ్ళ గైడెన్స్ తోటి ఇంకొంచెం ముందుకెళ్తాం అనమాట. ఇంకోటి ఏంటి అంటే శాస్త్రాలను చదవడం అనేది. అంటే ఎప్పుడైతే మనం శ్రీమద్ భగవద్గీత, భాగవతం ఇవన్నీ కూడాను మనం చదువుకుంటూ ఉంటే ఏంటంటే మనకి ఈ జ్ఞానము తెలివితేటలు అనేవి పెరుగుతూ ఉంటాయి. అప్పుడు మనం దానికి తగ్గట్టు మనం సరోజన మాత మ్యూట్లోకి వెళ్ళండి. సో దానికి తగ్గట్టుగా మనము యాక్షన్ చేసుకోగలుగుతాము అని చెప్పేసి చెప్పారనమాట. సో మనం ఈ రెండు, సత్సంగం అనేది, శాస్త్ర పఠనం అనేది, ఈ రెండు ప్రాపర్గా చేసుకుంటూ మన సాధన భక్తిలో ముందుకెళ్తే అప్పుడు మనం సరైన నిర్ణయం తీసుకోగలుగుతాము అని చెప్పేసి చెప్పారనమాట. సో నెక్స్ట్ ఇంకొకళ్ళు క్వశ్చన్ ఏం అడిగారు అంటే అంచెలంచెలమైన భక్తి అంటే ఆ ఓవర్వెల్మ్డ్కి దాన్ని నాకు ఏమనాలో తెలుగులో నాకు ఎగ్జాక్ట్గా రాలేదు. సో అలాంటి భక్తి మనము ఈ రోజుల్లో చేయగలుగుతామా, ఇప్పుడు వస్తుందా అలాంటిది మనకి అని చెప్పి ఒకళ్ళు అడిగారనమాట. సో అలాంటి భక్తి అనేది అలాంటి అది అంటే నథింగ్ బట్ భావం అనమాట. హయ్యెస్ట్ భావ అనేది మనకి రావాలి అనమాట. దానికి రావాలి అంటే మనం చేయాల్సింది ఏంటి, సింపుల్గా సాధన భక్తి. మన శాస్త్రానుసారంగా ఏదైతే చెప్పున్నారో అలాంటి పనులు చేయడము, చెయ్యకూడనివి ఏవైనా ఉంటాయో వాటిని చేయకుండా ఉండడము, ఇవన్నీ చేసుకుంటూ మనం వెళ్తే కనుక మనము అప్పుడుకి మనకి భావం అనేది వస్తుంది. అది కానీ చాలా దూరం అయింది, ముందు సాధనా భక్తి మీద కాన్సన్ట్రేషన్ చేయండి అని చెప్పేసి ప్రభు చెప్పారన్నమాట. సో అక్కడితోటి 3వ రోజు అయిపోయింది. సో ఇవాళ 4వ రోజులోకి ఎంటర్ అవుతున్నాం అనమాట మనం. సో 4వ రోజు మొదలుపెట్టే జయరాధ మాధవ పాడారు, అందరికీ థ్యాంక్స్ చెప్పారు. అయిపోయిన తర్వాత మనం ఈ 3 రోజుల్లో ఏం చెప్పుకున్నాము అనేది కొంచెం ఒక రివిజన్ లాగా చెప్పారనమాట. ఏం చెప్పారు అంటే మనకి 3 రోజుల్లో ఫస్ట్ వచ్చి బ్యాక్గ్రౌండ్ భాగవతంకి ఏమైతే
ఈ ఈయనంత భీష్మస్థుతి రావడానికి ముందుదంతా కూడా బ్యాక్గ్రౌండ్ చెప్పుకున్నాము. ఆ తర్వాత భీష్ముడు పాండవుల దగ్గర భగవంతుడి యొక్క గొప్పతనాన్ని ఆయన చెప్పారు. ఇంకా వచ్చేసి భీష్ముడిని ఏ విధంగా ఆ అందరు ఎంతో మంది వచ్చారు కదా భీష్ముడిని కలవడానికి, ఆయన లాస్ట్ క్లాస్ వినాలి అనేసి వాళ్ళందరినీ కూడా ఏ విధంగా స్వాగతించారు అనేది మనం చూసాము. నెక్స్ట్ ఏంటంటే పాండవుల్ని ఏ విధంగా ఓదార్చాడు యుధిష్ఠిర మహారాజుని అనేది అహో కష్టం అహో న్యాయం అనేసి ఆ శ్లోక అంతా చెప్పారు. తర్వాత ఇంకా ఈ పాండవులకి అనేది ఏంటంటే ఆ అంటే ఆహ్లాదకరంగా లేకుండా అన్ప్లెజెంట్ గా ఉండే అంటే ఇబ్బందులు అనేవి ఎన్నో చవి చూశారు వాళ్ళు. ఎంతో ఇబ్బందికరమైన బాధల్ని చవి చూస్తున్నారు అనమాట. సో దానికి కారణం ఏంటి? కర్మ కాదు, కాలం కాదు అనేసి ఇదంతా కూడా కృష్ణుడి యొక్క యోజన అయ్యా అని చెప్పి మనకి తస్మాదితం దైవతంత్రం అనేసి దాన్ని చెప్పారు. సో ఇంకా ఏంటి అంటే 12వ శ్లోకంలో అహో న్యాయం అహో కష్టం అని మనకి ఈ న్యాయం కష్టాలు అనేది వీళ్ళ ప్రారంధ కర్మల ద్వారా అయితే రానే రాలేదు. ఎందుకు అంటే అలాంటి కర్మలు పాండవులు లాంటి వాళ్ళు చెయ్యరు అనేది ఒకటి మనకు అర్థమైపోయింది. నెక్స్ట్ సాధన భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కష్టాలు ఎందుకు వస్తాయి అంటే వాళ్ళు చేసే అపరాధాల వలన మనము దామ వైష్ణవ నామ ఆ, సేవ గురు అపరాధాలు చెప్పుకున్నాం కదా. సో అలాగనమాట. సో అలాంటివి వాళ్ళు అలాంటి తప్పులు చేసేవాళ్ళు కానే కాదు. సో అది కూడా కాదు. ఇంకా సరే ఇంకేంటి అని అనుకుంటే మనం వాళ్ళు ఏంటంటే భగవంతుడికి ఎంతో దగ్గరగా ఉండేవాళ్ళు, ఎంతో అది అలాంటి వాళ్ళకి ఉండదు అని. సో తర్వాత ఏం చెప్పాడు మళ్ళీ? కాలం అనేసి మనకి 14వ శ్లోకాన్ని చెప్పారనమాట. సో పోనీ అదైనా తీసుకుందామా అంటే సర్వకాల కృతం మన్యే అంటే కాలం వలన అంటే మనం అందరం కూడా ఈ విశ్వాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా కాల ప్రభావం అనేది ఉంటుంది. కానీ అది ఎలాగంటే వాయువు అయితే ఎలాగైతే వాయువు ఎటు వీస్తే అటు మేఘాలు ఎలా వెళ్ళిపోతూ ఉంటాయో అలా మనమందరం కూడా అనుకోకుండా కాలం యొక్క అధీనంలో ఉంటాము అని చెప్పేసి చెప్పారనమాట. ఇప్పుడు మనకి ఏదైనా ఒకటి నచ్చింది అనుకోండి, నాకు ఇక్కడే ఉండిపోదా, నాకు ఆ సీనే మళ్ళీ మళ్ళీ నచ్చింది, అదే నేను మళ్ళీ మళ్ళీ ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నాము అనుకుంటే అది కుదరదు. కాలంతో పాటు మనం ముందుకెళ్ళిపోతా ఉంటాం, అక్కడ ఆగడం అనేది జరగదు అని చెప్పేసి చెప్పారనమాట. కానీ ఈ కాలం అనేది కారణమే అవ్వచ్చు కానీ అందరికీ, బట్ భక్తుల మీద మాత్రం అది ఎందుకు ఎలా పనిచేస్తుంది అంటే యాక్చువల్గా కాలం అనేది ఏంటి? భగవంతుడి యొక్క ప్రతినిధి. కానీ అది చూసుకున్నామంటే మొత్తం పూర్తి ప్రతినిధి కాదు, కాలం యొక్క పార్షియల్గా అనమాట, చిన్న అంశే మాత్రమే కాలం అనేది. భగవంతుడిలాగా మొత్తం పూర్తిగా అన్నీ కూడా భగవంతుడు చేసినట్టుగా అన్నీ కూడాను కాలం అనేది చెయ్యలేదు. భగవంతుడు ఆర్డర్ వేసిన దాన్ని మాత్రమే చెయ్యగలదు. సో అలాంటప్పుడు భగవంతుడు అది కాలం అనేది ద్వారా ఈ భక్తులకి ఇది రానే రాదు అని చెప్పేసి మనకి దాని గురించి చెప్పారనమాట. సో ఇదేంటంటే ఓన్లీ కాలం చేసే పని ఏంటి అంటే ఈ భౌతికాలంలో ఉన్న వాటిని అన్నిటిని క్షీణించుకుంటూ డిస్టాంట్ వాటిని తగ్గించుకుంటూ పోతూ ఉంటుంది అంతే తప్ప ఇంకా ఈ భక్తుల్ని వచ్చి నాశనం చేయడం అనేది ఇది ఉండదు అని చెప్పేసి చెప్పారనమాట. కాబట్టి కాలం కాదు, కర్మ కాదు, గ్రహశక్తి కాదు, ఇవన్నీ కూడా ఏవి కాదు. ఏమంటే ఇంకా అది ఓన్లీ భగవంతుడి యొక్క యోజనే అనేది మనం చూసామన్నమాట. ఇంకా ఈ నార్మల్ భక్తులు ఎవరైతే ఉంటారు ఏంటి మాతాజీ? ఓకే. సో నార్మల్ భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏంటి అంటే వాళ్ళకు వచ్చే ప్రాబ్లమ్స్ కూడా కర్మ వలన కాదు అని చెప్తున్నాం మనకి. ఎందుకు? మనకి ఎప్పుడైతే ఈ అపరాధాల వలన ఉంటాయో వాటిని కాలు ఓకే. సో మనకి ఏదైతే వస్తాయో అవి కూడా భగవంతుడు నేనే వాళ్ళకి ఇస్తున్నాను ఆ ప్రాబ్లము అని చెప్తున్నారు. అలాంటప్పుడు ఇంక శుద్ధ భక్తులకి ఇస్తాడు అని ఎలా అనుకుంటాము? సో అందుకని వీటన్నిటిది కాదు అని చెప్పేసి మనకి చెప్తూ ఉన్నారు అనమాట. ఎవరైతే ఆ ఈ ఏమంటారు ఎవరైతే స్పెషల్గా వాళ్ళకి భగవంతుడు మళ్ళీ మనం ఇంకోటి కూడా చెప్పుకున్నాం కదా శ్లోక అనహంకృతో అనేసి మళ్ళీ సర్వభూతేషు మనం ఆయన పార్షియల్ చూపించడు అని చెప్పేసి. కానీ మనం సమభూతేషు అది శ్లోక ఉంది కదా, ఏంటిది మాతాజీ? నమే ద్వేషోస్తి సమోహం సర్వభూతేషు న సమోహం ద్వేషోస్తి న సర్వభూతానం ప్రియ. నమో ద్వేషోస్తే నా ప్రియ అనేసి భజంతి తు మాం భక్త్యా మయి తేజేషు చాప్యహం అని చదువుకున్నాం. సో ఆ శ్లోకాలో ఏంటి? ఒక లైన్ చూస్తేనేమో ఆయన పార్షియల్ కాదు అనేసి, పక్షపాతం లేదు అనేది తెలుస్తుంది. రెండో లైన్లో చూస్తే పక్షపాతం ఉన్నట్టు తెలుస్తుంది. కానీ ఇక్కడ ఏంటి అంటే
మనకి ఎగ్జాక్ట్గా పార్షియల్ చూపించట్లేదు ఇక్కడ. ఎందుకు అని అంటే పక్షపాతం చూపించట్లేదు. ఎందుకు అంటే ఎవరైతే భక్తులు అవుతారు అని చెప్పారు. సో అంటే ఇప్పుడు భక్తులు అవ్వడానికి ఆయన ఏమైనా ఒక కొలమానం ఏమైనా పెట్టాడా? నువ్వు కూడా భక్తుడు బాబు. ఓకే, నీ మీద పక్షపాతం చూపించాలి అంటే నువ్వు భక్తుడు బాబు. సో భక్తుడు అవ్వాలి అంటే ఏమైనా కొలమానం ఉందా? దానికి కూడా ఏం చెప్పాడు చక్కగా, మన్మనాభో మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు 9వ చాప్టర్లో 34వ శ్లోకం మనకి చెప్పాడు. ఎలా భక్తులు అవ్వాలో చెప్పారు. నువ్వు భక్తులు అవ్వు, అయ్యి అప్పుడు నువ్వు పక్షపాతంలోకి రా అని చెప్పేసి. అది పోనీ అర్జునుడికి ఒక్కడికే చెప్పాడా ఈ శ్లోకాన్ని? మన అందరికీ చెప్పారు, అందరి ముందు చెప్పారు. దాన్ని దాచి ఓన్లీ అర్జునుడి చెవుల్లో గుసగుసగుసా ఏం చెప్పలేదు. సో ఈ విధంగా ఏంటి అంటే మన అందరికీ కూడా భక్తులు ఎలా అవ్వాలి అని చెప్పారు కాబట్టి. సో ఆయన కృష్ణ ఏంటి అంటే పక్షపాతం లేకుండానే పక్షపాతం చూపించేవాడు అనమాట. అంటే ఎలాగా పక్షపాతం లేకుండా పక్షపాతం చూపించడము అంటే ఏంటి అంటే పక్షపాతం లాగాకి మీరు రండి. ఎలాగ రావాలి? భక్తి చేసుకోండి, నా భక్తులు కండి, నా దగ్గరికి రండి అని చెప్పి చెప్తున్నాడు అనమాట. సో దానికి ఏమైనా ఒక రిజర్వేషను, ఒక ఏమన్నా ఏమంటారు మనకి మనం ఇక్కడ ఈ డిగ్రీ చదివితే కానీ నువ్వు ఇది అవ్వలేవు అని అట్లా ఏమైనా ఒక కొలమానం కొలబద్ద ఉందా అంటే అట్లాంటి ఏమీ లేవు అని చెప్పేసి మనకి ఆల్రెడీ ఇంకో శ్లోకం ఏంటి, అకామ సర్వకామవ మోక్షకామ ఉదారధీహి తీవ్రేణ భక్తి యోజేన యజేత పురుషం పరం. ఆ శ్లోకం మనకి ఉంది, ఆల్రెడీ మనం చాలాసార్లు చెప్పుకున్నాము. సో ఆయన నువ్వు పార్షియల్ పక్షపాతం ఉందా నీకు అంటే అవును ఉంది అని చెప్తాడనమాట. ఎవరి మీద ఉంది అంటే భక్తుల మీద. ఎవరు భక్తులు అవుతారు అంటే ఎవరైనా అవ్వచ్చు, ఇదనమాట. సో మనము దానికి ఎటువంటి కొలమానం కొలతలు బద్దాలు ఇవన్నీ ఏమీ లేవు, ఎవరైనా అవ్వచ్చు అనేది మనకి చెప్పారు. ఇంకా ఏంటంటే నీకు కోరిక ఉందా, కోరికున్నా నన్నే పూజించుకో, కోరిక లేదా అయినా నన్నే చెయ్యి, నీకు మోక్షం కావాలా అయినా నాకే చెయ్యి. సో ఆ విధంగా ఏంటి అంటే ఎలాంటి వాళ్ళైనా సరే భక్తిని చేసుకోవచ్చు. సో మళ్ళీ అలాగా ఇది పిల్లలే చేయాలి, పెద్దలే చేయాలి, ఆడవాళ్లే చేయాలి, ముసలోళ్ళే చేయాలి అలా ఎవరైనా ఉందా అంటే ఎలాంటి వాళ్ళు ఎవరైనా కూడా తీసుకొని చేసుకోవచ్చు. వీళ్ళకి ఒక ఈ లక్షణాలు ఉండాలి, ఈ చదివి ఉండాలి, ఇలాంటిది కొలమానం అనేది లేనే లేదు అని చెప్పేసి చెప్పారనమాట. ఆ తర్వాత ఒక శ్లోకాన్ని చెప్పారు ప్రహ్లాద్ మహారాజ్ చెప్పింది, దాన్ని నేను ఒక్కసారి ప్లే చేస్తాను మాతాజీ మీకు. ఒక్క నిమిషం ఇవ్వండి. సారీ మాతాజీ, ఒక్క నిమిషం ఇది మార్చాలి వేరే. The process of bhakti. Anybody can perform bhakti. Even children can perform bhakti. Men, women, children, from any background, they can perform bhakti. Bhakti doesn't expect any prerequisites. Prahlad Maharaj says, Manye dhana vijana rupa tapashrito jahatejah prabhava bala paurusha buddhi. మాతాజీ నేను షేర్ చేశానా, చేయకుండానే ఆన్ చేశానా? సారీ అదే డౌట్ వచ్చింది. Still, you can perform bhakti. So, no one is stopped from entering the process of bhakti. Anybody can perform bhakti. Even children can perform bhakti. Men, women, children, from any background, they can perform bhakti. Bhakti doesn't expect any prerequisites. Prahlad Maharaj says, Manye dhana bhijana rupa tapashrito jahatejah prabhava bala paurusha buddhi yoga. नाराधनाय हि भवन्ति परस्य पुंसो भक्त्या तुतोष भगवान् गजयूथपाय. Prahlad Maharaj says, Manye. Okay.
సో ఇక్కడ ప్రహ్లాద్ మహారాజ్ ఏం చెప్తున్నారు అంటే దానికి ఎటువంటి మనకి క్వాలిఫికేషన్స్ అనేవి మనకి ఏమీ అవసరం లేదు. అవి మంచివా చెడువా ఇలాంటివి కూడా ఏమీ పట్టించుకోడు అనమాట. ఏంటి అంటే మనకి ఓన్లీ మనకి భగవంతుడే ఒక ఎదురుగా ఉన్న ఒక ఆబ్జెక్ట్ లాగా ఉండాలన్నమాట. సో అప్పుడు ఇంకా మనకి ఈ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది ఏంటి ఇవన్నీ కూడా ఏమీ చూడరు అని చెప్పేసి చెప్పారనమాట. సో ఇంకో శ్లోక కూడా మళ్ళీ చెప్పారు, అది కూడా నేను మళ్ళీ ఒకసారి ప్లే చేస్తాను. Although you come from any unconventional background, व्याधस्याचरणं ध्रुवस्य च वयो विद्या गजेन्द्रस्य का कुब्जायाः किमु नाम रूपमधिकं किं तत्सुधाम्नो धनं वंशः को विदुरस्य यादवपतेर्उग्रस्य किं पौरुषं भक्त्या तुष्यति केवलं न च गुणैः भक्तिप्रियो माधव. సో ఇక్కడ వచ్చేసి మనకేంటి అంటే ఈ శ్లోక వచ్చేసి దీంట్లో మనకి అంటే ఈ భక్తికి మనకి ఎటువంటి ఏమంటారు మనకి చదివి ఉండాలి, ఇలాంటి కొలబద్దలు కొలమానాలు ఇలాంటి ఏమీ లేవు అని చెప్పడానికి ఇంకో శ్లోక. ఓకే, ఒకవేళ ఏమైనా భగవంతుడు ఏమైనా ఆచరణ అంటే మనం ఏమైనా బాగా సాధన భక్తిని బాగా ఫాలో అవ్వాలి అలా అనుకుంటాడా అంటే మనకి రకరకాల జబ్బులు ఉన్నాయి అనుకోండి, అలాంటి అతను ఏ విధమైన ఆచరణ చేస్తాడు? మనకి బాగాలేదనుకోండి మనం ఏం చేయలేం కదా, రోజు చేసేదే చేయలేం, అమ్మ నాకు బాగాలేదు అని పడుకుంటాం కదా. సో అలాంటి అతను ఎంత ఆచరణ చేస్తాడు అని అలాంటి అతని భక్తిని ఒప్పుకుంటాడు అనమాట. నెక్స్ట్ ఏంటి అంటే మనకి అలాంటి వాళ్ళకి ఏంటంటే ఓ ఈ యొక్క పద్ధతి పాడు అనేది ఉండదు, ఎప్పుడు పడితే అప్పుడు చేస్తూ ఉంటారు, అలా ఉంటుంది అనమాట. ఇంకోటి అయినా సరే వాళ్ళకి కూడా భగవంతుడు కరుణ చూపించి వాళ్ళకి కూడా ఆ పక్షపాతం దానిలోకి తీసుకుంటాడు అనమాట. ఇంకోటి ఏంటంటే ఓకే ఏదైనా ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉండాలా, మనకి ఎంతో ఏమంటారు మనం ఆచరించి చాలా రోజులయ్యి అట్లా, లేకపోతే పెద్దవాళ్ళు అనుకుంటూ ఉంటాం కదా. అలా చూసుకున్నామంటే ధ్రువుడు ధ్రువుడు ఎన్ని సంవత్సరాలు 5 సంవత్సరాలు అప్పుడు వెళ్తే ఆయనకి దర్శనం ఇచ్చాడు. సో ఆయన చూడండి భక్తికి ఏమన్నా కొలత ఉందా? అక్కడ ఏమీ లేదు. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఆ ఓకే మనం ఒక మంచి కల్చర్లోంచి మంచి వంశంలోంచి పుట్టారా అనుకుంటే అలాంటి క్వాలిఫికేషన్ అక్కర్లేదనమాట. సో ఎలాంటివి కూడా అవసరం లేదు. ఓకే విద్య అనుకుందామా అంటే గజేంద్రకి ఏం చదివాడని ఏమొచ్చని ఆయన గజేంద్రకి చక్కగా భగవంతుడు రావడం కాపాడడం అనేది జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే గజేంద్ర ఏంటి శరీరంలో పెద్దది, బుద్ధిలో చూస్తే చాలా తక్కువ. సో ఆ విద్య అనేది నథింగ్ అనమాట. సో అలా అని పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళకే భగవంతుడు దయ చూపిస్తాడు భక్తి చూపిస్తాడు అని అనుకోవడం అది తప్పు అనమాట. నెక్స్ట్ అందం అనుకున్నాం అనుకోండి, అందం చూస్తే కుబ్జ ఏం చేసింది? ఆమెకి ఆల్రెడీ మరుగుజ్జులా ఇక్కడ మనకి వంగు ఉంటుంది, అయినా సరే ఆమె ఏమంటుంది వెళ్ళి చక్కగా భగవంతుడికి ఆయన చందనం లేపనం చేస్తుంది. సో భగవంతుడు ఆమెని ఆమె భక్తిని తీసుకున్నాడు అనమాట. భక్తురాలుగా ఆమె పేరు కూడా ఉందన్నమాట. సో అలా అని అందము కాదు, అందముని కూడా కొట్టిపడేశాము. సో ఇంకా ఏమైనా మనకి డబ్బులు అని అనుకుందామా అంటే ఆయనే లక్ష్మీపతి, ఆయనకు అసలు మనీయే అవసరం లేదు, ఆయన దగ్గరే ఆమె ఉంది. అయినప్పటికీ కూడా ఇంకా ఏం చేశారామా, ఇంకా ఏం చెప్తున్నారు అంటే సుధాముడు ఏం చేశాడు? అటుకులు తెచ్చిచ్చాడు. అటుకులు మనం మొన్న కూడా చెప్పుకున్నాం. మనం అటుకులు ఆయన కూడా స్వయంగా ఆయన సంపద అది కానే కాదు, ఎక్కడో వాళ్ళ ఆవిడ పక్కింట్లో అడిగి తెస్తే ఒక చినిగిపోయిన గుడ్డలో చుట్టుకొని వచ్చి దాన్ని తీసుకొచ్చి భగవంతుడికి ఇచ్చాడు. సో భగవంతుడు ఏమనుకున్నాడు? తనకి మించినది తీసుకొచ్చి నాకు ఇచ్చాడు, అలాంటప్పుడు నాకు మించింది నేను ఇయ్యాలి అంటే నాకు మించింది ఇవ్వగలిగింది నాకేమీ కనపడలేదు అని ఆయన ముందు సిగ్గుపడేసి ఆయనకి ఏమీ ఇవ్వకుండా ఆయనకి తెలియకుండా ఆయన వెళ్ళేటప్పటికి అక్కడికి భవనాలు అవన్నీ ఇచ్చాడు. సో ఇక్కడ ధనం చూశాడా అంటే భగవంతుడు ధనం కూడా చూడట్లేదు. సో ఇంకా ఈ విధంగా చూసుకున్నాము అంటే ఆయన ఒక ఆచరణ కానీ, ఒక వయసు కానీ,
ఒక ఏమన్నా విద్యను చూశాడా అంటే చదువు సంధ్యలో అంటే అయ్యి చూడలేదు, అందం చూశాడా అంటే దాన్ని చూడలేదు, ఈ విధంగా మనకి ధనం చూశాడా అంటే ధనాన్ని చూడలేదు. ఇవన్నీ కూడా ఏవి మన భక్తికి అడ్డంకులు కానే కాదు. ఇవి లేవు అందుకో నేను భక్తిలో ముందుకెళ్ళలేను, భక్తి చేయలేను అంటే ఇవన్నీ కానే కాదు. ఇంకా ఏమైనా ఓకే మంచి వంశం నుంచి ఎవరైనా వచ్చారా, అలాంటి వాళ్ళే భక్తులు అవుతారా అని అనుకుంటే మరి ఎవరు విదురుడు ఎవరు దాసీపుత్రుడు, మరి ఆయన మంచి భక్తుడు అయ్యాడు, ఆయన మనం ఇప్పుడు మంచి భక్తుడి కింద చెప్పుకుంటాము. సో ఆ విధంగా కూడా లేదు. పౌరుషం, మంచి శక్తి పౌరుషం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఉగ్రసేనుడు ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఉగ్రసేనుడు ఏంటి, వాళ్ళ కొడుకు కూడా ఆయన జైల్లో వేశాడు, అక్కడ ఏమి యుద్ధం చేయకుండా అలాగే జైల్లో ఉన్నాడు, మళ్ళీ వచ్చి భగవంతుడే కాపాడి బయటికి తీసుకొచ్చి ఆయన్ని రాజుని చేశాడు. సో అక్కడ ఆయన భక్తుడు ఉగ్రసేనుడు చెప్పి అక్కడ పౌరుషం లేదు, ఏమీ లేదు, కొడుకే కదా, కొడుకు మీద యుద్ధానికి పోవచ్చు కదా, పోలేదు. సో ఈ విధంగా ఏంటంటే మనము చదువు చదువు కానీ, అందం కానీ, విద్య కానీ, వంశం కానీ, వయసు కానీ, ఇవి ఏవి కూడా భక్తికి అడ్డంకులు కానే కాదు. మనకి ఇంకా ఏం చెప్తున్నారు లాస్ట్ లైన్ దాంట్లో చెప్పామంటే భక్తి ప్రియో మాధవ, ఆయనకి నచ్చేది ఏంటి అంటే మనం భక్తితో ఆయనకి మనం ఏ పని చేసినా ఆయనకి ఇష్టమే అన్నమాట. అందుకని ఆయన్ని భక్తి ప్రియో మేధవ అని చెప్తాడు. భక్తి అంటేనే ఆయనకి చాలా ప్రియం అనమాట, ఇంకా అంతకు మించి ఇంకా ఏదీ లేదు అని చెప్పేసి. అలాగా మనం ఈ విధంగా భక్తిని చేసుకొని భగవంతుడికి ప్రియులం అవ్వచ్చు, ఆ పక్షపాతంలోకి మనం వెళ్ళొచ్చు అని చెప్పేసి చెప్తున్నారనమాట. సో ఈ పనులన్నీ ఇప్పుడు వీళ్ళు చెప్పినవన్నీ పాండవులు చేశారా లేదా? ఇప్పుడు పాండవులు ఎప్పుడు భగవంతుడిని తలుచుకోవడము, భగవంతుడి నామం జపించడము ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి సో వీళ్ళకి ఏంటంటే కాలం వలన కాదు, కర్మ వలన కాదు, గ్రహాల వలన కాదు, ఓన్లీ భగవంతుడి యోజన వలనే అని చెప్పేసి చెప్పారనమాట. ఇంకోటి ఏంటి అంటే మనకి వాళ్ళ యొక్క గొప్పతనము, వాళ్ళ దృఢత్వము, వాళ్ళ యొక్క విశ్వాసము ఇవన్నీ తెలియజేయడం కోసం భగవంతుడు వాళ్ళకి కష్టాలు ఇస్తారు. ఇంకోటి నిన్న మనం ఏం చెప్పుకున్నాము, వాళ్ళతోటి స్పెషల్ రస అన్నమాట, వాళ్ళు ప్రత్యేకమైన రసాన్ని ఎంజాయ్ చేయడం కోసం, అనుభవించడం కోసం వాళ్ళకి కష్టాలు వస్తాయి అని నిన్న కూడా మనం తెలుసుకున్నాం అనమాట. సో ఇవన్నీ మనకి చూడండి, ఒక చిన్న బాధ వచ్చింది అనుకోండి, ఏమైపోతాం మనం వెంటనే? సాడ్ ఎంత బాధ చిన్న బాధ వచ్చిందంట ఏమైపోతాం నాకు. మనం? విలవిలలాడిపోతాం. నిర్మల్ని ఆడిపోయి భగవంతుడా ఏంటి నాకే ఇచ్చావు, నువ్వు అసలు ఉన్నావా, భగవంతుడు అనేవాడు ఉన్నాడా అని అంటూ ఉంటాం అనమాట. సో ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నారంటే గౌరాంగ దర్శన్ ప్రభు, మనకి కష్టాలు వచ్చాయంటే అది మనకి విశ్వాసానికి పరీక్ష. ఇది మనం అండర్లైన్ చేసుకోవాలి. నాకు ఒక కష్టం వచ్చింది అంటే అది మనకి ఒక పరీక్ష అన్నమాట. సో దాన్ని బట్టి మనము ఏం చేయాలి అనేది ఆలోచించుకోవాలి అని చెప్పేసి చెప్పారనమాట. సో ఈ విధంగా ఇది చెప్పేసి ఇంకా ఆ తర్వాత మనకి ఇంకో శ్లోకాన్ని చెప్తూ ఉన్నారనమాట. ఇంకా అప్పుడు కృష్ణునికి ఆ ఆ మళ్ళీ చెప్పి ఏంటంటే కృష్ణుడు ఎలాంటి వాడు అనేసి భీష్ముడు, మీరు చూశారు కదా, మీకు సారథిలాగా అన్ని దూతలాగా అన్నిలాగా వచ్చినా కూడా ఆయన సాక్షాత్తు భగవంతుడు అనే శ్లోకాన్ని మనం నేర్చుకున్నాం అనమాట. అది 18వ శ్లోకం. ఏకం సాక్షాత్ భగవాన్ ఆద్యో నారాయణ సర్వాత్మన సుహృకత అనేసి అదంతా మనం చర్చించుకున్నాం. ఆ తర్వాత 23వ శ్లోక భక్తి వేష యనో యస్మిన్ అనేది ఇంతకు ముందే మనము చెప్పుకున్నాం. ఎవరైతే భక్తుడి యొక్క మైండ్ అంతా కూడా భగవంతుడి మీదే ఆలోచనలతోటి అదే ఉండేసి మన మాటలు కూడా భగవంతుడి యొక్క నామస్మరణని కీర్తించుకుంటూ ఉంటే అప్పుడు మన శరీరం వదిలైపోయేటప్పుడు మనకి కామ క్లేశ ఇవన్నీ కూడా వదిలిపోతాయి మన నుంచి అని చెప్పుకున్నాం అనమాట. సో అలాగా ఇప్పుడు పాండవులకి వాళ్ళు కూడా పూర్తిగా పాండవులు ఎలాగా భగవంతుడిని భక్తితోటి నామంతోటి చక్కగా వాళ్ళు మైండ్లో ఎప్పుడు భగవంతుడిని ఆలోచించుకుంటూ అలానే ఉన్నారనమాట. సో ఇది చెప్పి మళ్ళీ ప్రభు ఏం చెప్పారంటే ఎక్కడైనా సరే ఈ 12 క్యాంటోలు, మనకి 12 గ్రంథాలు ఉన్నాయి కదా భాగవతంలో, ఇలా ఒక్క క్యాంటోలో అన్నా మనకి భగవంతుడి గొప్పతనం చెప్పకుండా ఎక్కడైనా శ్లోకా ఉందా మనకి? అంటే భాగవతం అనేది ముందుకు వెళ్తుందా? మనం ఎప్పటికప్పుడే మనకి ఎక్కడో చోట మళ్ళీ మనకి భగవంతుడిని గ్లోరిఫై చేసుకుంటూ వస్తూనే ఉంటుంది అనమాట. ఒక్క క్యాంటో కూడా
భగవంతుడి గురించి గొప్పగా చెప్పకుండా ముందుకు వెళ్ళింది లేనే లేదు అని చెప్పేసి ఎగ్జాంపుల్కి ఏంటంటే ఇప్పుడు మనం ఫస్ట్ క్యాంటోలో ఎలా అయితే భీష్ముడు చెప్తున్నాడో అదే విధంగా ప్రతి చాప్టర్లోనూ ఎక్కడో ఒక చోట మనకి వస్తూనే ఉంటుంది అని చెప్పేసి చెప్పారనమాట. మళ్ళీ ఇంకొక శ్లోక ముకుందమాలలోది మళ్ళీ ఒకటి చేశారు, అది షేర్ చేస్తారు దీనికి రిలేటెడ్ గానే మళ్ళీ ముకుందమాల అదనమాట. Vyadhasya acharanam. There is a hunter named Vyadha. What acharan does he know? What etiquette does he know? Krishna is kind towards him. Dhruvasya cha vayo. What is the age of Dhruva? Is age a qualification to attain? Right. Alamalamalαμeka praninam patakanam nirasana vishayeya Krishna Krishneti vani. यदि भवति मुकुंदे भक्तिरानंद सांद्र करतल कलिता सा मोक्ष साम्राज्य लक्ष्मी. Alam alam alameka praninaam patakaanam. These pranis in this world can. సో ఈ శ్లోక వచ్చేసి ముకుందమాలలోది అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే అలమలమల మేక ప్రాణినాం పాతకానం అంటే మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉండే ప్రాణులన్నీ కూడా ఎన్నో రకాలైన తప్పులు మనం చేస్తూ ఉంటాం అనమాట. నిరసన విషయో కృష్ణ కృష్ణేతి వాణి. వాళ్ళు ఏంటి అంటే అన్ని తప్పులు చేస్తూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కృష్ణ కృష్ణ అనేసి ఎప్పుడు అదే చెప్తూ ఉన్నారనుకోండి. ఇంకా అంటే ఇంతకుముందు చేసిన ఏదైనా చేసి ఉండండి, కానీ ఎప్పుడైతే ఆ మంత్రాన్ని ఆ విధంగా చెప్తూ ఉంటారో కృష్ణ కృష్ణ అనేసి వాళ్ళు ఏంటంటే యద్భవేతి బుకిందే భక్తి ఆనంద సాత్ర అంటే వాళ్ళు ఎలా అంటే ఒక సముద్రం అంత ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. మేబీ దాన్ని షార్ట్ ఫామ్ లో అయి ఉండొచ్చు, కానీ అంత ఆనందాన్ని వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు అని చెప్పేసి కరతల కలితాస మోక్ష సామ్రాజ్య లక్ష్మి అంటే ఏంటంటే వాళ్ళ చేతుల్లోనే ఆ మోక్షం అనేది కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. వాళ్ళు ఒక పక్క తప్పులు చేసినప్పటికీ ఎప్పుడైతే కృష్ణ కృష్ణ అని పాడుకుంటూ ఉంటారో వాళ్ళు ఎంతో ఆనందాన్ని, సముద్రం అంత ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళకి ఏమంటారు మోక్షం అనేది కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది అని చెప్పేసి చెప్పారన్నమాట. సో అందుకని తదాపి ఏకాంత భక్తేషు అనేసి మళ్ళీ ఆ శ్లోకాన్ని గుర్తు తెచ్చుకొని ప్రభు ఇక్కడ మళ్ళీ చెప్తున్నారనమాట. అందుకని ఈ భక్తులు అనే వాళ్ళు ఏంటి అంటే మోక్షం కోరుకుంటారా అంటే మోక్షాన్ని వాళ్ళు ఏ రోజు కూడా వాళ్ళు కోరుకోరు అనమాట. వాళ్ళు ఎంతసేపటికి ఏంటి భగవంతుడిని ఏ విధంగా అనన్యమైన భక్తి చేసుకుందామా, ఆ ఆనందంలో తేలిపోదామా అని అనుకుంటూ ఉంటారు తప్ప వాళ్ళు ఏ రోజు కూడా మోక్షాన్ని కోరుకోరు అనేసి చెప్పారనమాట. చెప్పి మళ్ళీ ఈ శ్లోకాన్ని తదాపి ఏకాంత అని 22వ శ్లోకాన్ని చెప్పారు. సో అప్పుడు భగవంతుడు చెప్తున్నాడు అనమాట, అనుకంపితం ఎంత నాకు దయతోటి నాకు అంటే భగవంతుణ్ణి నేను చూసేలాగా నాకు దర్శనం కలిగించాలి అనేసి నేను మరణ సమయంలో ఉన్నప్పుడు ఆయన ఎలా వచ్చారో చూడండి, ఇంతకన్నా దయ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటారా అనేసి క్వశ్చన్ మార్క్ అనమాట అక్కడ మనకి. సో మనకి ఆలోచించుకోవచ్చు ఎంత దయ చూపిస్తున్నారు అనేసి. సో ఇక్కడ నేను ఆపనా మాతాజీ ఇంకో కొంచెం సేపు చెప్పనా?